హాయ్ అండి, వెల్కమ్ టు నాను క్రియేషన్స్. ఐ మమత. ఈరోజు అయితే నేను చికెన్ కర్రీ వీడియో పోస్ట్ చేస్తున్నానండి. చాలా చిన్న వీడియో, ఎక్కువ అయితే ఏం షూట్ చేయలేదన్నమాట. ఫస్ట్ అయితే నేను హాఫ్ కేజీ చికెన్ తీసుకొని శుభ్రంగా కడిగి మ్యారినేషన్ చేసుకున్నాను. అందులో వేయాల్సిన ఇంగ్రీడియంట్స్, మసాలాలు, ఉప్పు, కారం, పసుపు అన్నీ వేశాను. ఇక మంచిగా కలిపి పక్కన పెట్టేశాను. తర్వాత ఇక్కడ కూర చేస్తున్నాను. కావాల్సినంత ఆయిల్ తీసుకున్నానండి. ఆయిల్ మంచిగా హీట్ అయిన తర్వాత జీలకర్ర వేస్తే చూడండి ఎంత మంచిగా వేగింది. తర్వాత మెంతులు వేసాను. దానికి సపరేట్గా వేయించుకున్న తర్వాత ఇందులో అయితే చికెన్ వేస్తున్నాను. ఇక్కడ చూడండి అండి, నేను మామూలుగా గిన్నెతో వేస్తుంటేను అది మొత్తం చిందిపోతుంది అట్లా. అందుకని చెప్పేసి కొంచెం ఆయిల్ బయటపడుతుందేమోనని భయంగా వేస్తున్నాను అనమాట. చూడండి ఒకసారి కదా, ఇందులో చికెన్ వేయటమే చాలా మంచి స్మెల్ వస్తుందండి. అన్నీ ఫ్రెష్ ఇంగ్రీడియంట్స్ వేసుకోవడం వల్ల. ఒక ఫ్రెండ్స్ చూసారు కదా, దీని అంతటిని కూడా మంచిగా కలిపేసుకున్నాము. కలుపుకొని మూత పెట్టుకొని ఒక 3 నిమిషాలు 4 నిమిషాలు ఉడికించుకుంటే ఆయిల్ పైకి వచ్చి మనకు మంచిగా ఉడుకుతుందండి. ఇందులో టమాటో వేసుకోవచ్చు, గోంగూర వేసుకోవచ్చు, కొబ్బరి వేసుకోవచ్చు, ఆకుకూరలు ఏదైనా వేసుకోవచ్చు. బాగుంటుంది. దోసకాయ వేసుకుని చాలా టేస్టీగా ఉంటుంది. నేనైతే ఏం వేయలేదు. కొంచెం వాటర్ పోసుకొని ఇంకొక 2 నిమిషాలు 3 నిమిషాలు అట్లా ఉడికించుకొని స్టవ్ అయితే ఆఫ్ చేస్తాను అనమాట. కర్రీ అయితే అయిపోయినట్లు ఆల్మోస్ట్ 2 మినిట్స్ అట్లా ఉడికించుకుంటే సరిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి, రిక్వెస్ట్ అడుగుతున్నాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్. చూడండి కర్రీ అయితే ఎంత కలర్ఫుల్గా చాలా బాగుంది కదా అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.